హాయ్ హలో నమస్తే, నేను జాకీర్ హుస్సేన్. మిరాయి తేజ సర్జా హీరోగా వచ్చినటువంటి ఈ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేస్తుందని చెప్పాలి. కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఫస్ట్ రోజే రికార్డులు బద్దలు కొట్టిందంట. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో అండి. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్, మిరాయి మూవీ రిలీజ్ అయిపోయి కలెక్షన్ల పరంగా కుళ్ళగొడుతుందంట, ఏంటి సార్? తేజ సజ్జాకి మరొక బ్లాక్ బాస్టర్ ఆయన ఖాతాలో చేరిందని చెప్పాలి. మొన్న మనం రివ్యూ గురించి కూడా మాట్లాడుకున్నాం. సినిమా చెప్పాను నేను, బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోకి ఎలివేషన్ తీసుకునే విధంగా విలన్ కూడా క్యారెక్టర్ అక్కడ పెట్టడం జరిగింది. విలన్ మంచు మనోజ్. మంచు మనోజ్ ఎట్లాంటి ఎక్స్ట్రాడినరీ యాక్టర్, నిజంగా మంచి యాక్టర్. బట్ ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడము, లేదంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడము, మొత్తానికి ఎందుకో వెండితెరకి కాస్త దూరం అయ్యాడు, మరలా పుంజుకున్నాడు ఆయన. ఎందుకంటే హైలీ రిస్కీ షాట్స్, రిస్కీ ఫైట్స్ చేసే విధంగా కూడా ఆయన చాలా చేశాడు. వేదంలో చాలా ఒరిజినల్గా చేశాడు ఫైట్స్ కూడా. మీరు బన్నీ క్రిష్ గారి సినిమా అయితే అటువంటి మిరాయికి ఎటువంటి ప్రేక్షక, అంటే జనరల్గా నాకు ఏ సినిమా అయినా వాళ్ళు పడే కష్టాన్ని బట్టి నేను ఆలోచించి చూస్తాను. అలా చూసేటప్పుడు ఎంత సింపుల్ థాట్ని ఎంత బాగా తీశారు, ఎంత బాగా ఎలివేట్ చేశారు, బాగుంది టేకింగ్, నెరేషన్ బాగుందని అనుకుంటాను తప్ప లోపాలని చెప్పే ప్రయత్నం చేయను. ఎందుకంటే మనిషి అన్నాక అందరికి అన్ని కళలు రావాలని లేదు, అంత నిష్ణాతుడు అవ్వాలని లేదు. కోర్స్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే సినిమాకి దర్శకుడే కెప్టెన్ కాబట్టి కెప్టెన్కి 24 క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉండాలి, ఉంటుంది కూడా. అది చిన్న చిన్న మోతాదుల్లో తేడా ఉంటుంది. బట్ కింద స్థాయి వ్యక్తుడికి పని పురమాయించినప్పుడు వాడు సరిగ్గా సక్రమంగా పూర్తి చేసుకోరాకపోతే కెప్టెన్ని అనేస్తాం. ఒకవేళ వాడు కరెక్ట్గా చేస్తే కెప్టెన్ని అంటాం బాగుందని. బాగున్నా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రస్తుత ఇండస్ట్రీ అంతా కూడా హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. దర్శకుడికి సెకండ్ ప్రయారిటీ అయిపోయింది. బట్ దర్శకుడే మొదటి ప్రయారిటీ. ఫస్ట్ ప్రొడ్యూసర్, సెకండ్ దర్శకుడు, థర్డ్ హీరో. బట్ రివర్స్ అయిపోయింది. ప్రొడ్యూసర్ కూడా ఎవరికి తెలియదు, హీరోనే. రెండోది డైరెక్టర్, మూడోది ప్రొడ్యూసర్. అంటే అసలు డబ్బులు పెట్టిన వాడికి థర్డ్ ప్లేస్ వెళ్ళిపోయిందంటే చూడండి. అంటే టైం అలా, కాలం అలా మారింది. అయితే ఇక్కడ తేజ సజ్జా విషయానికి వస్తే, ఒక చైల్డ్ ఆర్టిస్టు హనుమాన్తో మంచి బ్లాక్ బాస్ హిట్ కొట్టాడు. అంతకుముందు జాంబిరెడ్డి ఒక సినిమా హిట్టు, ఆ తర్వాత బేబీ సినిమాలో మంచి లీడ్ రోలు. అదే బాగుంది అనుకున్నా కానీ ఇట్లా స్టార్ ఇమేజ్తో హీరో అవుతాడు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పెక్టేషన్ నిలబెట్టుకున్నాడు ఆయన. హనుమాన్ మీద వచ్చిన ఎక్స్పెక్టేషన్ నిలబెట్టుకోబట్టే ఈరోజు మిరాయికి ఆ స్థాయి కలెక్షన్స్. ఇంకోటి ఏంటంటే, ఒకే రకమైన ఫాంటసీ ఏదంటూ ఒక రకరకాల శక్తులు వచ్చే సినిమాని మళ్ళీ మళ్ళీ యాక్సెప్ట్ చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. అరే ఈడు అన్ని అలాంటి సినిమాలు తీస్తున్నాడు రా అని ఒక ముద్ర వేసేస్తారు మన దగ్గర. అదొక ప్రాబ్లం. ఒకటేమైనా పోలీస్ ఆఫీసర్ సినిమా చేసాడు, ఇంకా అన్ని పోలీస్ ఆఫీసర్ సినిమాలే పోలీస్ ఆఫీసర్ పాత్ర వరుస పెట్టి వచ్చేస్తాయి. డాక్టర్గా చేశాడంటే డాక్టర్, కామెడీగా చేసేంటే వరుస కామెడీ, అట్లా అయిపోతుంది. కాదు, నటుడు అనేవాడు అన్ని రకాలు చేయగలగాలి అనేలాగా ఉండాలి ఎప్పుడైనా. సరే, మరలా రెండోది కూడా అట్లాంటిది ఒప్పుకున్నాడేంటి, ఎక్కడైనా తేడా కొడుతుందా అనుకున్నాం. కానీ దానికి ఎక్స్పెక్టేషన్ మించి సినిమా ఉంది. సగటు ప్రేక్షకుడి అభిప్రాయం కూడా 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నేపథ్యంలో వీళ్ళు కేవలం ఒక 30 కోట్లు 40 కోట్లు పెట్టి తీశారుగా. 30 కోట్లు పెట్టి తీస్తే ఈ స్థాయిలో ఆల్రెడీ ఫస్ట్ డేనే అన్నీ కలిపి 27 కోట్లు కలెక్షన్ చేసిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది కదా లాభం యొక్క మార్జిన్. ఇప్పుడు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, 100 కోట్లకి 120 కోట్లు వచ్చింది. లాభం ఎంత వచ్చినట్టు? 20 కోట్లే కదా. దీంట్లో ఇంట్రెస్ట్ ఎంత పోతుందో ప్రొడ్యూసర్స్ బయట ఫైనాన్స్ తెచ్చింది. అదే ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టిన సినిమా 100 కోట్లు వచ్చింది అనుకోండి, ఎంత హ్యాపీ. బట్ ఇక్కడ 100 కోట్లు పెట్టినందుకు ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అవును, ఇక్కడ అది లేదు. 30 కోట్లు పెట్టాం, రిలీజు, తర్వాత ఓటీటీ, శాటిలైటు, ఆడియో రైట్స్, మొత్తం మీద ఒక 50-60 కోట్లు, వరస్ట్ కేసులో 50-60 కోట్లు వచ్చేద్దబ్బా చాలు అనుకుంటే 30 కోట్లు లాభమేగా, టెన్షన్ కూడా లేదుగా. బట్ అదే ప్రేక్షకుడు అభిప్రాయం కూడా. అంత స్థాయిలో అంత ఖర్చు పెట్టకపోయినా ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా చూపించారు. నిజంగా చాలా బాగుంది. తేజ సజ్జా పర్ఫార్మెన్స్ బాగుంది. మంచు మనోజ్ అయితే ఇంక తినేశాడు. కరెక్ట్గా సూటబుల్ క్యారెక్టర్ దొరికింది మనోజ్కి కూడా అన్నట్టు కూడా మాట్లాడు. సో హనుమాన్ కూడా 8 కోట్లు ఎంతో కలెక్ట్ చేసిందంట ఫస్ట్ డే. మరి ఇది హనుమాన్ మీద వచ్చిన ఎక్స్పెక్టేషన్ కాబట్టి
ఫస్ట్ డే అంతా కలిపి 27 కోట్ల రూపాయలు వచ్చింది. ఎస్, అద్భుతమే కదా. అవును. సో కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమిటంటే మనిషి, హీరో, దర్శకుడు, చిన్న ఆర్టిస్టు, పెద్ద అది కాదు సినిమా. Yes. సినిమా బాగుంటే నువ్వు రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు రేటింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సగటు ప్రేక్షకుడు బాగుందన్నా బాగోలేకున్నా, లేదంటే ఎవరెవరు మైక్ పెట్టుకుని తోపు, కేక, బంపర్, ఇవి కాదు. సినిమాలో సత్తా ఉంటే నువ్వు ఏ సింగిల్ పర్సన్ లేదా సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టకుండా, పబ్లిసిటీ ఖర్చు పెట్టకపోయినా ఎక్కడికో తీసుకెళ్తాం. సార్, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే భారీ విజయాలు అందుకుంటున్నాయి అంటే ఏమంటారు సార్? అదే అంటున్నాను. ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా ఏదో మనం రిలీజ్ అయింది, బేభత్సంగా ఆడేస్తుంది. అది బేభత్సంగా అంటే మీరు బేభత్సంగా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇక్కడ ప్రేక్షకుడు మైండ్ కూడా కొంత, మైండ్ కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. తెలిసిన హీరో అంటే పెద్ద స్టార్లు అనుకోండి, ఈ రేంజ్లో ఉండాలి. చిరంజీవి గారి సినిమా అంటే ఇలాగా, బాలయ్య గారి సినిమా అంటే తొడగొట్టాలి, ఈ రేంజ్లో ఉంటేనే వాడు సాటిస్ఫై అవుతాడు. అంటే వీడి సాటిస్ఫాక్షన్కి ట్యూన్ అయ్యేలాగా దర్శకుడు మారాలా? మరి కొత్త దర్శకులు రావద్దా? కొత్త కొత్త కథలు పుట్టొద్దా? ఎప్పుడు ఒకటే మోస కాదు కదా. సో ప్రేక్షకుడు స్థాయిని కూడా పెంచేలాగా దర్శకులు ఇవాళ రేపు ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త దర్శకులు దానికి తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు. అక్కడ మీరు అన్నట్టు చిన్న చిన్న సినిమాలు భయంకరంగా ఆడుతున్నాయి. సింపుల్. ఇప్పుడు అంతకుముందు మ్యాడ్ సినిమా వచ్చింది. ఏముంది దానికి ఖర్చు చెప్పండి? ఆ క్యాస్టింగ్కు మాత్రమే ఖర్చు ఉంది, కానీ ఇంకేముంది? భారీ సెట్లు, పాటలు, విదేశాలకు వెళ్ళిపోవడాలు అవేవి లేవు కదా. ఎంత హిట్ అయింది రీసెంట్గా లిటిల్ హార్ట్స్. సో ఇలాంటి అంతకుముందు ఏదో కమిటీ కుర్రాలు ఏదో ఒక సినిమా వచ్చింది. మీరు అన్నట్టు చిన్న చిన్న బడ్జెట్లు, చిన్న చిన్న సినిమాలు అంటే తీసే విధానంలో, పిక్చరైజేషన్ చేసే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని ఎలా చెప్పాలి, క్రియేటివిటీ వేరు, టేకింగ్ వేరు. మళ్ళీ టేకింగ్ క్రియేటివిటీ అంటే ఎలా చెప్పాలి మీకు, ఆ క్రియేటివిటీ అనుకోండి అంతవరకు చూడని దాన్ని ఒక భలే క్రియేట్ చేసి పెట్టాడే సీను అనిపిస్తుంది. టేకింగ్ ఏంటంటే ఉన్న స్టోరీలు చాలా ఉంటాయి. ఒక లవ్ స్టోరీలు ఒక 1000 సినిమాలు వచ్చి ఉంటాయి, ఫ్యాక్షన్ స్టోరీలు ఒక 100 సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ అక్కడ టేకింగ్ అంటే హీరో ఎలివేషన్ ఎలా చూపించాడు, ఎలా చేశాడు అనేది హైలైట్. ఇప్పుడు రీసెంట్గా యానిమల్ వచ్చింది. యానిమల్ సినిమా గురించి చాలామంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పొగిడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అరే ఇలాంటి థాట్ చూసిన విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది కాలేజీలో, మా అక్కని ఎవడో ర్యాగింగ్ చేసి ఎవడో ఏడిపించాడు అంటే, పోరా నువ్వు ఎవడు చెప్తాడు, నువ్వు జూనియర్ నువ్వు మాట్లాడేదేంటి, మీ అక్కే జూనియర్ నువ్వు మాట్లాడేదంటే అని హవాయాల్లో మాట్లాడతాడు. విత్ ఇన్ సెకండ్ బయటికి వెళ్ళిపోయి కారులో గన్ తీసుకొచ్చి క్లాస్లోకి వస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అది ఎట్లా ఉంది, ఆవిడ ఎక్స్పెక్ట్ చేశాడా? అంటే మితిమీరిన సాహసమే ఒక డబ్బున్నోడికి ఉండాల్సిన బలుపులాగానే చూపించాడు. కానీ బయట కూడా అలా ఉన్నాయి కదా. సో అది అక్కడ అక్కని ఏడిపిస్తే అక్కని ఏడిపించిన వాళ్ళని తమ్ముడు కొట్టడం అనేది మనం చిన్నప్పుడు చూస్తున్నాం, సినిమా చాలా సినిమాలు చూస్తుంటాం. బట్ ఈ టైప్ అయిన ట్రీట్మెంట్ చూసారా, అదే టేకింగ్ అంటే కదా. కాబట్టి మీరు అన్నట్టు చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయంటే, చిన్న సినిమాలు ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ, రెండోది కొత్తగా నెరేట్ చేయడము, టేకింగ్ డిఫరెంట్గా ఉండడం. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మ్యాడ్ కూడా చూడండి, నవ్వామంటే నెక్స్ట్ డేలో మిస్ అయిపోతాం. జోక్ మీద జోక్ పడిపోతూ ఉంటుంది అలాగా. సో కాబట్టి మరొకసారి తేజ సజ్జాకు ఒక బ్లాక్ బాస్టర్, మంచు మనోజ్ కెరియర్కి కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి ఇది. నెక్స్ట్ మన ఒక ప్రకాష్ రాజు, ఒక జగత్ బాబు రేంజ్లో మనోజ్ గారు హైలైట్ అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. సో మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ మీరు అన్నట్టు చిన్న సినిమాగా వచ్చిన, బట్ హీరో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన హీరోగా చెప్పాలి, మనం ఎస్టాబ్లిష్ అయిన విలన్గానే చెప్పుకోవాలి. ఖచ్చితంగా అటువంటివి ఎంకరేజ్ చేస్తేనే ఆ ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వస్తే మరో 10 సినిమాలు తీస్తాడండి, మరో 10 మంది బతుకుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ.